ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. శుభ్రంగా గుడ్డతోటి మళ్ళీ ముక్కను కూడా నీట్ గా తుడిచేసుకొని దీనిపై తీసేసాను. మేము సాల్ అంటాము, ఇది 3 సాల్లు అయితే వేస్తున్నాను. ఆవు పిండి కూడా 3 సాల్లు వేసుకుంటున్నాను. ఒక గుప్పుడు మెంతి పిండి, మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేస్తున్నాను చూడండి. మొత్తం ఇదంతా మిక్స్ చేసేస్తారన్నమాట. అందులో ముఖ్యమైనది నూనె అండి, అది మన ఫ్రీడమ్ ఆయిల్ మాట, వేరుశనగ నూనె. ఇది నేను 5 లీటర్ల టిన్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, సువాసన కూడా చాలా బాగుంది. అంతేకాకుండా ఇది డబుల్ ఫిల్టర్ చేసి వస్తుంది. దీనికి హై స్మోకింగ్ పాయింట్ ఉంటుందండి, అందుకని వేపుళ్ళు అయ్యి మనం చక్కగా చేసుకోవచ్చు. అలాగే ఇది ట్రెడిషనల్ వంటలకు కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి. ముందు నూనె కొద్దిగా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా కలిపేసుకున్నాం. మనం పచ్చడిని ఇలా జాడీలోకి వేసేసుకోవాలి. ముందు నూనె పోసుకున్నాం కదా, ఇలా సరి చేసుకోవడమే. ఇలా మూత పెట్టేసి ఇలాగా కట్టేయడమే. ఇదిగోండి 3వ రోజుని పచ్చడి జాడి మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట. అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి, చాలా బాగా కుదిరింది.